బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. హీరోని ఎలివేట్ చేసే క్యారెక్టర్ కదా, అది కూడా ఇంపార్టెంటే కదా. ఓకే, అంటే హీరో క్యారెక్టర్ గురించి చెప్పేది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి. ఈవెన్ బాహుబలి ఉండింది. అయితే నాకు అప్పుడు చిన్న సినిమా ఒకటి చేస్తున్నా, దానికి డేట్లు ఇచ్చేస్తున్నా ఆల్రెడీ. అందులో పెద్ద పెద్ద అంటే నటులు వాళ్ళంతా, కమెడియన్స్ వాళ్ళంతా బాగా బిజీగా ఉన్న కమెడియన్స్ అంతా వాళ్ళు దాదాపుగా 8-9 మంది ఒకేసారి కలిసి చేయాలి. వాళ్ళు డేట్లు ఇచ్చి ఉన్నారు. నేను ఒక 3 రోజులు అటు వెళ్తే ఇదంతా ప్రాబ్లం అవుతుంది. మా ప్రొడ్యూసర్ ప్రసాద్ చౌదరి గారు అని ఆయన ప్లస్ వెంకట్ గారు డైరెక్టర్, పర్లేదండి మీరు వెళ్ళండి, బాహుబలి లాంటి సినిమాకి వచ్చింది కదా, మేము అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. అవునా సరే అన్నాను. అన్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ సార్ మండే ఒక్కరోజు హాఫ్ డే చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి సార్ అన్నారు. నేను ఫోన్ చేశాను, హాఫ్ డే అంటే అలా కుదరదు, ఇక్కడికి వచ్చి అంటే గెటప్లు అవన్నీ చూసుకోవాలి, బాహుబలికి గెటప్లు అన్నీ వెళ్ళి చూసుకోవాలి మండే అంటే మరి అంతే కదా, అవన్నీ చూసుకొని మధ్యాహ్నం నుంచి ఎప్పుడో షూటింగ్ ఉంటుంది, కుదరదు అన్నారు. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా డేట్ వీళ్ళదే, వాళ్ళేమో పాపం ఒక్కరోజు ఏమైనా అని చెప్పేసి వీళ్ళు మనల్ని అడగడం ఏంటి, వద్దులేండి అటు కాకుండా ఇటు కాకుండా పాడైపోతుంది, మీకే కష్టం అనిపించింది, వద్దులేండి మీరు చేసేసుకోండి, అది నేను ఉన్నా లేకపోయినా బాహుబలి. అప్పుడు ఏ క్యారెక్టర్ మీరు ఏమో నాకే తెలియదండి, ఎక్కడ ఏ క్యారెక్టర్ ఇంకోటి అని అడగను. ఇప్పుడు మీరు అన్నారు అదేంటి చిన్న క్యారెక్టర్, ఇంకా చిన్న క్యారెక్టర్ అయినా చేస్తా, పట్టుడు వేషం అయినా చేస్తాను రాజమౌళి సినిమాలు అంటే చేస్తా ఖచ్చితంగా. నువ్వు ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 లాంటి సినిమా ఇచ్చి ఏది నేను టీవీ సీరియల్స్ లో బాగా బిజీగా ఉండగా నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి సినిమాల్లోకి, అందరికీ సినిమాల్లోకి రావాలంటుందిగా అల్టిమేట్ గా. అప్పుడు నేను సినిమాలు చేసున్నా, ఎప్పుడు 91 నుంచి చేస్తూనే ఉన్నా, కానీ నా వయసుకు తగ్గట్టుగా ఏవో అప్పుడప్పుడు అడపాదడప వచ్చిన పాత్రలు చేస్తూ వచ్చారు. ఈవీవి సత్యనారాయణ గారు నాకు చాలా మంచి వేషం ఇచ్చారు కన్యాదానంలో, పెద్ద హిట్. కానీ వయసు అటు ఇటు కాదుగా, అలాంటి క్యారెక్టర్లు ఏదైనా వస్తే చేయాలి. అప్పుడు నాకేదో చేదు అనుభవం ఎదురై, ఎందుకు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి అవమానపడ్డాం అని చెప్పేసి నేను టోటల్ గా టీవీ మీదకి వెళ్ళిపోయాను, కాన్సన్ట్రేషన్ ఫుల్ బిజీగా ఉన్నాను. మళ్ళీ మనం వేషాల కోసం తిరగడం తప్పుగా సార్, తిరుగుతున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే సమాధానం కానీ, అక్కడి నుంచి వచ్చే ట్రీట్మెంట్ కానివ్వండి, అది ఎక్కడో తగులుతుంది కదా, వద్దులే నాకు అని చెప్పేసి. మీ ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ ఒక ఇది ఉంటుంది కదా, దాంతో నేను కంప్లీట్ టీవీ మీదే కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టాను. అప్పటికి డైలీ సీరియల్స్ ప్రారంభమైంది నాతోటే, ఫస్ట్ డైలీ సీరియల్ రుతురాగాలతో ప్రారంభమైంది. సో కంప్లీట్ బిజీ, ఎవ్రీ డే షూటింగ్. రుతురాగాల బ్యాచ్ అనేది వాళ్ళ ముద్ర అనేది ఇప్పటికీ నడుస్తూనే ఉంది కదా. సో రుతురాగాలు ఓ పక్కన కస్తూరి, ఇంకో పక్కన ఈటీవీలో చదరంగం, పద్మవ్యూహం, మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో దూరదర్శన్లో 3 సీరియల్స్, మధ్యాహ్నం రుతురాగాలు కాకుండా ఇంకో 2 డైలీ సీరియల్స్, సిటీ కేబుల్లో ఒక డైలీ సీరియల్. ఒక రకంగా బుల్లితెర మీద ఒక మంచి చాలా పాపులర్ ఫిగర్, చాలా బిజీగా అసలు ఖాళీ లేకుండా చేస్తున్నా. అలాంటి టైంలో నేను ఇప్పుడు ఇదే మా శాంతినివాసం డైలీ సీరియల్, అది కూడా ఆర్కే నుంచి, జక్కన్న అక్కడే కదా, అక్కడి నుంచి నన్ను సడన్ గా సినిమాలోకి తీసుకెళ్ళడం వెళుతూ మిమ్మల్ని కూడా. యాక్చువల్ గా వాళ్ళు నన్ను అనుకోలేదు, ప్రొడ్యూసర్లు వాళ్ళు ఏమో అనుకోలేదు, ఎందుకంటే కొత్త కుర్రాడిని ఎవరినో ట్రై చేద్దాం, ఇతను కొత్త కుర్రాడే కదా ఎన్టీఆర్, సో కొత్త కుర్రాడిని ఎవరినైనా ట్రై చేద్దాం, ఆ ఏజ్ గ్రూప్ కన్నా ఇంకొక 4 ఏళ్ళు, ఎందుకంటే అదే కాలేజీలో అదే చదువుతూ ఉండే క్యారెక్టర్, ఫెయిల్ అవుతూ ఉండే, మరి ఇంత వయసు డిఫరెన్స్ ఉండకూడదు కదా. అంటే అఫ్ కోర్స్ తెర మీద అలా కనపడదు అనుకోండి,
అంటే వాళ్ళు ఏదో అమౌంట్ చెప్పారు, నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు, ఎందుకంటే ఆర్కేలో ఉంది ఎంత పుచ్చుకుంటున్నానో పర్ డే తెలుసు, నేను చెయ్యను దానికన్నా. అన్నిటికీ డబ్బులు 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 అనుకుని ఆలోచిస్తా. కొన్ని డెఫినెట్ పేరు వస్తుంది ఏంటంటే సర్లే ఓకే చేస్తాలే. అల్టిమేట్ గా అది పెద్ద హిట్ కొట్టింది, హిట్ అయిపోయింది. మీకు కూడా చాలా ఒక పక్క తనకి తారక్కి ఎంత పేరు తెచ్చిందో, ఒక ఈ కుర్రాడు రాజీవ్ కనకాల దేవదాస్ గారు వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి పేరు రావడం, కంటిన్యూస్ గా సినిమాలు సార్. ఆ తర్వాత 5 సినిమాలు వచ్చాయి, ఏది చేయలేకపోయాను. ఎందుకు సీరియల్స్ లో ఉన్నా, డైలీ సీరియల్స్ లో. ఇంకా అక్కడి నుంచి నేను డైలీ సీరియల్స్ వదులుకోవడానికి నాకు దాదాపు 8-9 నెలలు పట్టింది. అందరిని కట్ చేసుకుంటూ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటూ, అందరేమో అలాగే మా ఫుల్ పీక్ రేటింగ్ లో ఉందమ్మా, నువ్వు అలా చేయకమ్మా. సార్ అలా కాదు సార్, సినిమాలోకి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఆఫర్లు ఇప్పుడు వస్తున్న టైంలో ఇప్పుడు 5 సినిమాలు వదిలేసాను సార్, ప్లీజ్ సార్ అని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, వాళ్ళు కూడా కరెక్టే కదా అని ఆలోచించి, అయితే ఒకేసారి వదులుకోలేరు కదా, నెమ్మదిగా చేసుకుంటూ అల్టిమేట్ గా నన్ను వదిలేసరికి నాకు వేషాలు రాలేదు. ఇదేంటిది అనుకున్న టైంలో వేషాలు వచ్చాయి, ఇప్పుడేమో కట్ చేసుకుంటే వేషాలు రావట్లేదు. నాకేమో ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకేమి ఎటు వెళ్ళి ఎవరి దగ్గర ఎలా పిఆర్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి ఇవి తెలియవు. ఏంటి పరిస్థితి అనుకున్న టైంలో ఆది వచ్చింది, ఆది చేశాను వినాయక్ గారిది, అది పెద్ద హిట్. దాంతో ఈ లోపల తారక్ ఏం చేశాడంటే నాకు నాగా చేసి రత్నం గారి సినిమా రాజా చేయాలన్నాడు. సో నాకు అది పెద్ద క్యారెక్టర్. తారక్ కూడా మిమ్మల్ని అప్పుడు కొంచెం రికమెండ్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ నాకు విష్ణు సినిమా మోహన్ బాబు గారు పిలిచి, విష్ణువే విష్ణు, ఆ సినిమా కంప్లీట్ గా ఒకదాని తర్వాత ఒకటి బిజీగా చాలా సినిమాలు బిజీగా చేస్తున్నా. స్నేహితులని ఇంకా ఒకటి కాదు, సినిమాలు కూడా నంబర్ ఆఫ్ మూవీస్ బాగా పెరిగిపోయాయి. సో బాగా బిజీ అయ్యాను. సో మూవీస్ లోకి రావడం అంటే అంత ఆషామాషి కాదు కదండి, ఈజీ కాదు కదా. మనం పిఆర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా మంచి క్యారెక్టర్లు పడి వాళ్ళు పైకి రావాలి. నాకు అలా మంచి క్యారెక్టర్లు పడి పైకి వచ్చాను, టక్ 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 అని వచ్చేసాను. అదే, సో ఆ రోజులు అవి అట్లా ఉండే, అంతే కదా. ఈ రోజులు ఇంకా చాలా టఫ్ కదా. ఈ రోజు ఒక సినిమా ఫస్ట్ సినిమా ఏదైతే ఉంటుందో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టులకి అయితే పెద్ద ఇబ్బంది లేదు. హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఇంకా పెద్ద చాలా రెస్పాన్స్. ఆడిందా, నెక్స్ట్ మళ్ళీ లైన్ లో ఉంటాడు. అవును, ఆడలేదా, మళ్ళీ నెక్స్ట్ ఏంటని పెద్ద క్వశ్చన్ మార్క్. మామూలు క్వశ్చన్ మార్క్ కాదు అది, పెద్ద గ్రాఫిక్స్ లో ఉన్న పెద్ద క్వశ్చన్ మార్కే. సో ఇప్పుడు రోషన్ ఫస్ట్ సినిమా దాని యొక్క బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తోటి నిమిత్తం లేకుండా రెండో సినిమాని రాజీవ్ కనకాల, సుమా కనకాల ప్రొడ్యూస్ అయిపోతున్నారని వినపడుతుంది. నిమిత్తం అది దానికి లేకుండా అంటే డబ్బులు గనక బాగా సంపాదించగలిగితే నేను ఈ సంవత్సరంలో మంచి కథ ఉంది. కథ ఆల్రెడీ ఒకటి తయారు చేసి పెట్టుకున్నాం. సో అది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రొడ్యూసర్లు ఎవరైనా ముందుకు వచ్చినా కథ ఇచ్చి రోషన్ తోటి చేయిస్తాం. ప్రశాంత్ వర్మ రాసిన కథ. ఓకే, ఆల్రెడీ మీరు బుక్ చేసి పెట్టుకున్నారు? ఆల్రెడీ రెడీ కథ అంతా. ఓకే, తనతో చేయించాలని డైరెక్టర్ తనే అనుకుంటున్నాము. తనకేమో బిజీగా ఉన్నాడు, నేను రిక్వెస్ట్ చేసుకొని అది గనక అయ్యింది అనుకోండి ఎక్కడో చోటు చేస్తాడు, కానీ గ్యాప్ రావాలిగా, తనకు కూడా గ్యాప్ రావాలి. సో లెటస్ సీ అని అది ఆపాము. యాక్చువల్ లేకపోతే అది ముందు రావాలి. ఓకే, అది ముందు ఎక్కాలి పట్టాలి. రైట్. ఆ తర్వాత ఇది కొంచెం ఫ్యాంటసీ అంటే ఇంట్రెస్ట్ కదా తనకి. ఫ్యాంటసీ అంటే ఇంట్రెస్ట్, ఇది ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్. అద్భుతమైన కథ అది. ఓకే, సో అది అలా ఆగుంది. అంటే దాన్ని ఒక రిజర్వ్ చేసి పెట్టుకున్నారు స్టోరీని. సో ఏదో ఒక రోజు పట్టాలైతే ఎక్కుతుంది, గ్యారెంటీ ఎక్కుతుంది అనేది చూడాలి. అదంతే, టైం కావాలా, తన టైం కుదరాలి, తన టైము మన టైము అన్ని కలిసి రావాలి. మిగతా రోషన్ కి ఆల్రెడీ ఇప్పుడు ఒక 2-3 వచ్చి కథ చెప్తున్నారు. ఓకే, అంటే మరి ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇండస్ట్రీలో ఏమో తెలిసి ఉంటుంది అక్కడ ఇక్కడి నుంచి.
ఆల్రెడీ వచ్చి ఒక ఇద్దరు కథ చెప్పారు, ఇద్దరు ముగ్గురు. లెటస్ సి, వాళ్ళకు కూడా ఇప్పుడు అన్ని ఒకేసారి అవ్వవు. ఇవన్నీ ఫస్ట్ లుక్ అయిపోయిన తర్వాత, టీజర్ అయిన తర్వాత వాళ్ళకి బ్యాక్అవుట్ అవ్వాలనిపించవచ్చు. అవన్నీ ఏమి చెప్పలేము. కొత్త మంది ఇంకా కొత్త కొత్త వాళ్ళు రావచ్చు. ఇవన్నీ ఏం మనకేం తెలియదు. సో తను ఎలాంటి అబ్బాయి? ఎవరు? రోషన్. వాడు ఫోకస్డ్ అండి. అంటే బహుశా బయట తిరిగి రావడం వల్ల వాడికి ఏం కావాలో, ఎలా కావాలో క్లారిటీ ఎక్కువ ఉంది. నాకన్నా క్లారిటీ ఎక్కువ ఉంది. నేను కొన్నిసార్లు మొహమాటం కొద్దీ లేదులే చేసేద్దామని, ఫోన్లే అని బాధపడి, వాళ్ళు కదా మన సర్కిల్లో కదా ఎప్పటి నుంచో ఉన్నారు కదా అని. అతనికి అలా లేదు. నేను చేస్తే క్వాలిటీ ప్రోడక్ట్ చేయాలి, మంచిది చేస్తా, నేను ఖచ్చితంగా చేస్తా. అతనంతకు అతను వింటున్నాడు. అంటే నాలెడ్జ్ పెంచుకుంటున్నాడు. ఏంటి ఎలా కరెక్ట్ గా జడ్జి చేయడం, జడ్జిమెంట్ బాగానే ఉంటుందా తనది? అంటే మనం అది ఇప్పుడు చెప్పలేము. అంటే నాతో ఎప్పుడు నేను అంతగా కూర్చొని కథ నువ్వు చెప్పు, నువ్వు విన్నది అని నేను ఎప్పుడు అడగలేదు. అంటే ఈ ఫస్ట్ దాంట్లో ఎలా జరిగింది? అందరూ కలిసి మీరు విన్నారా? నేనేం వెళ్ళలేదు. అందుకే చెప్తున్నా కదా, అందుకు నేను అంటుంది బబుల్ గమ్ కు సంబంధించింది నాకేమీ తెలియదు. తనే చూస్ చేసుకున్నా, తను కూర్చొని కూర్చొని విని వాళ్ళు డిసైడ్ చేశారు. సో నేను దాంట్లోకి నేను దూరలేదు. సో తల్లి కొడుకులు కూర్చొని చేశారు. డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే ఉండి ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఓకే చేసుకోరు. సో మైండ్ సెట్ అయితే ఓపెన్ గా ఉంది వాళ్ళకి. సో డెఫినెట్లీ చూస్ చేసుకోవడం బాగుంటుంది. అండ్ నేను ఎక్కడ పోనిస్తాను, నేను కూడా ఎక్కడో చోట వింటాను కదా, నాకు వచ్చి చెప్తారు కదా వాళ్ళు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సార్ మీ అబ్బాయి కథ చెప్తామంటే పాయింట్ చెప్పడం బాగుంది అనుకోండి, నేను ముందుకు పంపిస్తాను కదా. నేను ఎలాగో ఉన్నాను, వెనక ఒక షీల్డ్, అదే రక్షణ. అంతే అంతే. అవసరం లేనప్పుడు అన్నిటికీ మనం ముందుకెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ డిస్టర్బ్ చేయాల్సి అది అనవసరమైన డిస్టర్బెన్స్ తప్ప మనం దూరి. సో మళ్ళీ ఒకసారి వెనకాల అంటే మనం స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మాట్లాడుకుంటే, మీరు తారక్ అంత క్లోజ్ ఫ్రెండ్స్. సో జనతా గ్యారేజ్ దాకా దాదాపు చాలా సినిమాల్లో మీరు మంచి పాత్రలు మన సినిమాల్లో చేశారు కదా. ఇప్పుడు తను ఎట్లా ఉందంటే, మీరు గమనిస్తా ఉండుంటారు ప్రజెంట్ సినారియోలో, అంటే రాజకీయాల్లోకి తనను లాగటం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే తను ఇంతవరకు స్పందించలేదని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు అతని మీద ఇచ్చేయటం. దీన్ని మీకు చూస్తామంటే, బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ తారక్, మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపించడం అంటే స్పందించాలా, తనకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఉందా, పాలిటిక్స్ రావాలని ఇంట్రెస్ట్ ఉందా? సార్ ఇంట్రెస్ట్ ఉన్న రోజున అతనే చెప్తాడు, ఏది వెల్ అహెడ్ చెప్తాడు. గతంలో అంటే ఒక 9 ఏళ్ల క్రితం, అంటే లాస్ట్ టైం అంత ముందు తను ప్రచారం కూడా చేసాడు కాబట్టి న్యాచురల్ గా తెలుగుదేశం పార్టీ అంటే ఇంక్లినేషన్ ఉండడం అవన్నీ అందరికి తెలిసిందే. ప్రచారం చేశాడు, చక్కగా మాట్లాడాడు, అందరూ ఉర్రూతలోగించాడు. అందరికి అసలు సమ్మోహనం అంటే కొన్ని లక్షల మంది ఉన్నా కానీ అలా అతని స్పీచ్ కి నివ్వరపోయి చూశారు. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ డెఫినెట్ గా ఉండకుండా ఎలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఉండొచ్చు. ప్రజెంట్ తన ఫోకస్ అంతా కెరీర్ మీద. అంతే కదా, మరి ఎట్లా అండి, సినిమాలు చేయాలి కదా. కానీ దీన్ని ఎలా చూస్తారు? దీన్ని అతని మీద ఒక నెగటివిటీని బాగా ప్రచారం చేస్తున్నారు. నాకు దాని మీద పెద్ద ఐడియా లేదండి. అంటే అది అందరూ నిజంగా నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూర్చొని నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నారా అన్నది నాకు కరెక్ట్ గా తెలియట్లేదు. సోషల్ మీడియా అదే అంటున్నా అది ఇంత జరుగుతున్నా, ఇంత నెగిటివ్ అతని మీద ప్రచారంలోకి వస్తున్నా కానీ స్పందించట్లేదే. తను ఇది కూడా మళ్ళీ చేస్తున్నారు. సో అతను ఏంటి, ఎందుకు కామ్గా ఉంటున్నాడు అనేది ఒక ప్రశ్నలాగా తయారై, అది నాకు కరెక్ట్ గా డీటెయిల్స్ తెలియదు. మీరు ఆయనకి స్నేహితుడు కాబట్టి కరెక్ట్ అనుకుంటూ ఉంటారా తెలియదు. అంటే కరెక్ట్ కళ్యాణ్ రామ్ కూడా, వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా దాని మీద ఎంతో స్పందించాలి, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా. అందుకే చెప్తున్నాను, నాకు డీటెయిల్స్ కరెక్ట్ తెలియనప్పుడు ఏంటి అనేది స్పందించలేదు. అదే ఇప్పుడు ఒకవేళ నాకు తారక్ నుంచో కళ్యాణ్ రామ్ గారి నుంచో ఏమైనా మాటలు తెలిసి దాని మీద స్పందించవచ్చు. తెలియదు కాబట్టి నేను స్పందించడం కరెక్ట్ కాదు. నాకు తెలియదు, కలవలేదు అంతే. కలవకపోవడం వల్లే, కలిసి ఉంటే బహుశా ఎక్కడైనా మాటల్లో ఉండుంటే అది కూడా అప్పుడు కూడా చెప్తాడు, వద్దు మనం ఏం స్పందించొద్దు, లేదు స్పందించవచ్చు అనుకుంటే స్పందిస్తా.
నాకు ఫ్రెండ్గా యాజ్ అ ఫ్రెండ్గా చెప్తే ఎస్ ఇట్స్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ అని అనుకుంటారు కాబట్టి అవకాశం ఉంది. బట్ నాకు తెలియదు కాబట్టి స్పందించట్లేదు. అదే అయితే చాలా మంది ఏంటంటే స్పందించాల్సిన అవసరం ఉంది దీంట్లో అనేది. ఆయన ఉంటారుగా తను సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి. అది మొన్న బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు కూడా ప్రెస్ మీట్లో అప్పుడు అడిగారు, రిపోర్టర్ అడిగితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంతవరకు స్పందించుకోవడం అంటే ఐ డోంట్ కేర్ అన్నారు కదా. ఇది తెలుసు కదా, నాకు నిజంగా తెలియదు. ఐ డోంట్ కేర్ అన్నారు బాలయ్య. సో ఇది దీని మీద కూడా అంత ఇది వైరల్ అయిపోయింది. ఓకే. సో ఏంటి అసలు అతని జూనియర్ ఎన్టీఆర్ స్టాండ్ అనేది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయింది. సార్ నేను అనుకోవడం తారక్ స్పందించకపోవడానికి కారణాలు నేను అనుకోవడం చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇంతసేపు 4 ఏళ్ళు